ఇందిరాగాంధీ గారు న్యాయం చేశారన్న మాకు, రాజీవ్ గాంధీ గారు న్యాయం చేశారు. ఎందుకన్నా రాహుల్ గాంధీ గారు న్యాయం చేయకపోతున్నాం? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి చెప్పడంలో విఫలమవుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న నాయకులు అంటే ఎవరు అనుకోవాలి? ప్రధానంగా రేవంత్ రెడ్డి అనుకోవాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోవాలా? ఎవరు అడ్డుకుంటున్నారు అంటే ఏం చెప్తారు అన్న? ఒకటి చాలా స్పష్టంగా అన్న, ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది. ఉదయపూర్ డిక్లరేషన్ ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్, దాన్ని తుంగలో దొక్కి ఈరోజు ఒక ఫ్యామిలీలో 3 టికెట్లు అన్న మినిమం కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మరి ఈ నాయకులకే మంత్రి పదవి కావాలని వీలే అడుగుతుంటే మరి వీలు కాకుండా ఇంకెవరు చెప్తారన్నా మా మీద యాంటీ? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2, జానారెడ్డి గారి ఇంట్లో 2, తర్వాత కోమటిరెడ్డి గారి ఇంట్లో 2, వివేక్ వెంకటస్వామి గారి ఇంట్లో 2. వివేక్ వెంకటస్వామి పార్టీ ముందు ఎక్కడుండే? బీజేపీలో ఉండే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పార్టీ ముందు ఎక్కడుండే? బీజేపీలో ఉండే. అందరు నాయకులంతా ఏమో జూపల్లి కృష్ణారావు గారు ఎక్కడుండే? టీఆర్ఎస్ లో ఉండే. పొంగులేటి శ్రీనివాసరావు గారు ఎక్కడుండే? టీఆర్ఎస్ లో ఉండే. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు జెండలు మోచిరన్నా? వీళ్ళు ఎన్ని సంవత్సరాలు విధేయులుగా ఉన్నారు? మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు కాకపోతే ఇంకెవరు చెప్తారన్నా పైన అధిష్టానానికి? అందుకే రాహుల్ గాంధీ గారు చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రశ్నలు మమ్మల్ని అడగడం. మా అదృష్టం ఏంటంటే 15 నిమిషాల పాటు పార్లమెంట్ ఆవరణలో మమ్మల్ని పిలిపించి మాతో మాట్లాడడం. సారిగో ఈ విధంగా ఉంది సార్ అంటే, ఐసా అరే ఏ కైసా అవుతా అన్న ఆలోచన విధానం అన్న షాకింగ్. మరి వీళ్ళు చెప్పడంలో అక్కడ కరెక్ట్ లేకపోతే మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తారన్నా?